నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుక్రెయిన్ యుద్ధం రోజుకో రీతిగా మారుతోంది. యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించడంతో రష్యా యుక్రెయిన్ వ్యూహాలు మార్చుతున్నాయి. మొన్నటి వరకు యుక్రెయిన్ రక్షణపై డబుల్ స్టాండర్డ్స్ తో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పటిష్టమైన చర్యల దిశగా సంకేతాలిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలకు చేతలకు పొంతన లేదని తాజాగా విమర్శలు చేసిన ట్రంప్ యుక్రెయిన్ కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పంపబోతున్నారని స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యలతో మొత్తం వ్యవహారం కొత్త ట్విస్ట్ తీసుకునేలా కనిపిస్తోంది. నాటో దేశాలతో పాటుగా అమెరికా రష్యాపై కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. యుక్రెయిన్ కు పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పంపడంతో పాటుగా రష్యా దూకుడు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. కఠినమైన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అన్నారు. యుక్రెయిన్లో మాస్కో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరుపై మరోసారి ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి యుక్రెయిన్ పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం కొత్త స్ట్రాటజీ దిశగా అడుగులు వేస్తోంది. యుక్రెయిన్ పై మాస్కో దాడి 3 ఏళ్లుగా కొనసాగుతోంది. యుద్ధాన్ని ఆపాలని ఉభయ పక్షాలను అమెరికా కోరుతున్నప్పటికీ అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. యుక్రెయిన్ కు తాము పేట్రియాట్లను పంపుతున్నామని చెప్పిన ఆయన క్లిష్ట సమయంలో అవి వారికి చాలా అవసరమని చెప్పారు. యుక్రెయిన్ కు ఎన్ని ఆయుధాలను పంపుతున్నానన్నది క్లియర్ చేయకుండానే ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ప్రారంభంలో రష్యాకు ఆయుధ డెలివరీలను నిలిపివేస్తామని వైట్ హౌస్ చేసిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. బదులుగా యుక్రెయిన్ కు పంపే కొన్ని ఆయుధాలకు నాటో అమెరికాకు చెల్లించే కొత్త ఒప్పందాన్ని ప్రకటించింది. అధునాతన సైనిక భాగాలను పంపబోతున్నామన్న ట్రంప్ అందుకు తమకు 100% పేమెంట్ లభిస్తోందన్నారు. ఇది తమకు వ్యాపారం అవుతోందని స్పష్టం చేశారు. ఈ వారం ప్రారంభంలో అధ్యక్షుడు జెలెన్స్కీ యుక్రెయిన్ కొత్త పేట్రియాట్ వ్యవస్థలు క్షిపణులపై ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉందన్నారు. పుతిన్ తీరుతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ట్రంప్. పుతిన్ ఉదయం ఓ మాట, సాయంత్రం మరో మాట అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు యుద్ధాన్ని ముగించడానికి రష్యా నాయకుడితో కలిసి పనిచేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. కానీ రష్యా నెలల తరబడి అమెరికా రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించింది. ట్రంప్ ఇటీవలి రోజుల్లో పుతిన్పై పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో నిరోధక ప్యాకేజ్ కోసం ఊపు పెరుగుతున్నందున చివరకు ఆంక్షలను కఠినతరం చేయడానికి తాను సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇచ్చారు. రష్యాపై ఏదైనా ఆంక్షలు ప్రకటిస్తారా అని అడిగినప్పుడు రేపేమైనా జరగవచ్చని ట్రంప్ చెప్పారు. స్లెడ్జ్ హ్యామర్ ఆంక్షలను విధించే ద్వైపాక్షిక బిల్లులను తీసుకురానున్నారు. ఆంక్షల బిల్లు రష్యా ఆర్థిక వ్యవస్థను, పుతిన్ యుద్ధ కాంక్షను ప్రోత్సహించే ఆలోచనను దెబ్బకొడుతుందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం బ్రాడ్కాస్టర్ అన్నారు. రష్యాకు సహాయం చేసే ఏ దేశంపైన 500% సుంకాలను విధించే సామర్థ్యాన్ని అధ్యక్షుడు ట్రంప్కు ఇస్తుందని గ్రాహం అన్నారు. అమెరికా తాజా నిర్ణయం మేరకు రష్యాతో వాణిజ్య లావాదేవీలు చేసే ఏ దేశానికైనా ఇబ్బందులు తప్పవు. చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా వస్తువులను కొనుగోలు చేస్తే ప్రమాదంలో చిక్కుకుంటాయి. అందుకే స్లెడ్జ్ హ్యామర్ ఆంక్షలతో విరుచుకుపడాలని అమెరికా యోచిస్తోంది. ఈ డీల్ రష్యాతో బిజినెస్ దేశాలను సమస్యల్లోకి నెడుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో పుల్లారావు గారు, ట్రంప్ గతంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి చేతలకు ఇప్పుడు పూర్తిగా ఇంకొక రూపం కనిపిస్తా ఉంది. అంటే పూర్తిగా మారిన చంద్రముఖి అంటారు చూడండి, సినిమాలో ఒక డైలాగ్, అలా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు? అయితే దీంట్లో ఉన్న థియరీ మీరు చెప్పలేదు. ఏమన్నారంటే ట్రంప్ వర్గం చాలామంది అమెరికాలో చైనాని తగ్గించాలంటే రష్యాని చైనా నుంచి విడదీయాలి. 1971లో హెన్రీ కిస్సింజర్ అనే ఒక పెద్ద డిప్లొమాట్, అమెరికన్ డిప్లొమాట్, ఆయన ఏం చేశాడంటే చైనాని రష్యా నుంచి విడదీసి చైనాతో అమెరికా స్నేహం చేసుకుని విడదీశారు. రష్యా వీక్ అయిపోవటం మొదలుపెట్టారు. చైనాతో ఏదో స్నేహంగా ఉన్నామంటే చైనా బాగా వాడుకొని అమెరికన్స్ డెవలప్ అయిపోయి ఇప్పుడు చైనా వ్యతిరేకం తిరిగింది అమెరికాకి గత 10 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు చైనా రష్యా విడదీయాలి. సో రష్యాతో స్నేహం చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే రివర్స్ కిస్సింజర్ పాలసీ. రివర్స్ కిస్సింజర్, నిక్సన్ చైనాని రష్యా నుంచి తీశారు.
ఇప్పుడు వీళ్ళు చేయబోయేది ప్రయత్నం ఏంటంటే రష్యా చైనా నుంచి తీసేస్తారు. సో ఆ ప్రయత్నం మీద మనం రష్యాతో స్నేహంగా ఉంటే ఈ గొడవలన్నీ ఉండవు కదా ట్రంప్ చెప్పడం. రష్యా కావాల్సింది చేస్తామంటే కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే రష్యా చైనా బంధం చాలా డీప్ అయిపోయి రష్యా ఇండస్ట్రీ బేస్ అంతా చైనాయే కాదు, రష్యాకి చేయలేదు. రష్యాకి సైనికులు కావలిస్తే నార్త్ కొరియా నుంచి వేల మందిని పంపించారు ఉక్రెయిన్. సో చైనాతో సంబంధం చాలా డీప్గా ఉన్నారు. రష్యన్ ప్రెసిడెంట్కి చైనీస్కి అందరికి తెలుసు అమెరికా ప్రయత్నం ఇది. కొన్ని రోజులు సాగినట్టుగా ఎరువు అయిపోయినట్టుగా చేసినట్టుగా పుతిన్ నటించాడు. అలా టైం గడుపుకుంటూ వచ్చాడు. ఇంకో థియరీ వాళ్ళ పక్కన ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి అటెన్షన్ స్పాన్ తక్కువ, అంటే ఆలోచన అలా పడతాడు మళ్ళీ మర్చిపోతాడు, ఇది మర్చిపోతాడు కదా అనుకుని చేస్తే కుదరట్లేదు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు మీరు చెప్పిన మళ్ళీ అందరం విన్నది డొనాల్డ్ ట్రంప్ మాటలు రష్యా మీద కోపం ఒకటి, తర్వాత ప్రెషర్ కూడా తీసుకొస్తున్నారు పుతిన్ మీద. తీసుకొచ్చి ఏదో రకంగా ఈ డీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఏమర్థం అయిపోయిందంటే పుతిన్ రష్యా చైనాను వదలరు. అమెరికా మెయిన్ థింగ్ అది రివర్స్ కిస్సింజర్ పాలసీ. అంటే కిస్సింజర్ చేసింది చైనాని రష్యా నుంచి పడిపోయేది. ఇప్పుడు రష్యా చైనా నుంచి పడిపోవటానికి ఉన్న ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేసేది, అది సాగట్లేదు, కుదరట్లేదు. ఇప్పుడు అది జరుగుతుంది అమెరికాలో. మీరు చెప్పినట్టుగా ఈవేళ కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే పేట్రియాట్ మెసేజ్ అన్నీ ఇస్తాం, యూరోపియన్లే దానికి కొట్టన్నారు, బిల్లు ఇస్తున్నారు అని చెప్పారు. సో వెళ్తాయి, కానీ ఎంత డీప్గా కమిట్మెంట్ ఉన్నది ట్రంప్ది మనం చూడాలి. ప్రస్తుతం వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ తనతో ఒక ఆట ఆడాడు ఈ 6 నెలలు అని ఆయన ఒప్పుకున్నాడు, అందరికి చెప్తున్నాడు, అది ఓపెన్గా చెప్తున్నాడు. ఇవన్నీ ప్రెషర్ కూడా తీసుకొస్తున్నాడు ఇలా మాట్లాడి పుతిన్ మీద. సో ఇంకా ఫుల్ పాలసీయా డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చేదా పుతిన్కి రష్యన్ ప్రెసిడెంట్కి, నువ్వు దారిలో పడు లేకపోతే ఇచ్చేస్తారు, ఇంకా మనకు బయటికి రావట్లేదు. కానీ వాడి పాలసీ వాళ్ళ ప్రయత్నం రష్యా చైనా నుంచి తీసేయటం ఫెయిల్ అయిపోయి, అది మాత్రం అందరూ ఒప్పుకో. అయితే అమెరికా యుక్రెయిన్కు ఈ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపించడం వల్ల రష్యా సైనిక చర్యలపైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? తప్పకుండా యుక్రెయిన్కి అమెరికన్ ఆయుధాలు కనుక వెళితే వాళ్ళు పోరాడతారు, రష్యాను దెబ్బలాడతారు. తర్వాత ఎక్కువ మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి, భయం కూడా పోతుంది. వేల మంది చచ్చిపోతున్నారు పర్ డే యుద్ధాల్లో, అనుకోకుండా చచ్చిపోతున్నారు. సో రష్యాకి ధర పెరుగుతుంది, రష్యాకి ట్రబుల్ పెరుగుతుంది. వాళ్ళు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే వాళ్ళ మీద సుంకాలు వేస్తా అన్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రష్యా అప్పుడు ఏదో ఒకటి ఆఫర్ చేస్తుందా, సరే వదిలేయండి మనం ఏదో కూర్చున్నాం పీస్కి అంటాదా, అది కూడా అనొచ్చు వ్లాదిమిర్ పుతిన్. సరే ఇప్పటి వరకు ఒప్పుకున్నాం, మీరు ఫోర్స్ చేశారు అనేది ఒప్పుకోవచ్చు, ముందర నుంచి తగ్గిపోవచ్చు. సో చూడాలి పుతిన్లో ఇలాగ అనిపిస్తుంది. పుతిన్ ఇంకా యుద్ధం ముందర తీసుకెళ్ళటం కష్టం. అమెరికా నిజంగా యుక్రెయిన్కి సాయం చేస్తే పుతిన్ ఇబ్బందుల్లో పడిపోతారు, రష్యా ఇబ్బందుల్లో పడిపోతారు. కొంతవరకు వెళ్తారా ఇంకా మనం చెప్పలేము. వాళ్ళ ఆలోచన ఏంటి, రష్యన్ ఆలోచన ఇప్పటి వరకు ఏదో నటించి మొదలుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అవ్వాడు, నిజంగా సీరియస్ అవ్వాడా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా, వాళ్ళు కూడా పెద్ద మేధావులు కదా, బాగా ఆలోచిస్తారు. సో ఇప్పుడు బయటకు వచ్చేది ఏమొస్తుందో మనం చూడాలి, పుతిన్ ఏ దారి తీసుకుంటాడు. అయితే రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశమైనా సరే ఆ దేశాలపై 500% సుంకం విధిస్తారని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి భారత్, అలాగే చైనా, బ్రెజిల్ లాంటి ఈ వ్యాపార సంబంధాలు పెట్టుకున్నటువంటి దేశాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఎఫెక్ట్ ఉంటుంది, భయపడతారు. కానీ అంత ఈజీగా లొంగిపోతారంటే వాళ్ళు లొంగిపోరు. ఆఖరికి మీరు నిన్న మొన్న చదివి ఉంటారు కదా, జపాన్ కూడా అమెరికా ముందర మాట్లాడి జపాన్ కూడా తిరుగుబడతానని చేస్తాం, ఒప్పుకోవట్లేదు ట్రంప్. అందరూ ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మామూలు మనం సామాన్య జీవితాల్లోనూ ఇలాగే విదేశ విషయాల్లోనూ దేశాల మధ్యన అస్తమానం థ్రెటన్ చేస్తే అది వాల్యూపోతుంది. సో 500% వేస్తాను, వేస్తే వేసుకో అంటారు, మాకు లెక్కలేదంట. చైనాకు అసలు లెక్కలేదు, చైనాతో డీల్ కావాలి అమెరికాకి వాణిజ్యం మీద, రష్యాతో చైనాను వదిలేమని డీల్ కావాలి.
సో మీకు ఎలా కనపడతారంటే అంత కాంట్రడిక్టరీగా ఉంటుంది. అంత స్నేహం చేసుకుందాం, ఆ స్నేహం చేసుకుపోయే స్నేహితులతో మళ్ళీ స్నేహం చేసుకుందాం, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. 500% వేస్తారా చూడాలి, అప్పుడే మనం ఇంకా చెప్పలేం. అవి ఊరికనే థ్రెట్సా, పనిచేస్తాయా, అంత సింపుల్గా అయిపోతుందా అది చెప్పలేం. భారతదేశం లెక్క పెట్టరు, అది మాత్రం నాకు తెలుసు. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, అతలు పమ్మంటాం, వేస్తే వేసుకోపోతే పోవంటాం. ఎందుకంటే మనం ఒప్పుకునేది లేదు, ఆయిల్ మాకు లేదు, ఆయిల్ కావాలి, చవకగా కావాలి, అంతే. పుతిన్ మాటలు చేతలు ఒకటి కావు అని చెప్పేసి విమర్శిస్తున్నారు ట్రంప్. అంటే అమెరికా చేసేటువంటి ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఇంకాస్త సపోర్ట్ని పెంచడం, ఆంక్షలను కనుక పెంచినట్టయితే రష్యా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? రష్యా వెంటనే పుతిన్ ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఆల్రెడీ చాలా భూమి ఆక్రమించాడు. ట్రంప్ అంటున్నాడు నువ్వు ఆక్రమించేంత వరకు మాకు పర్వాలేదు అంటున్నా, అది వెళ్ళిపోవాలి. చాలా ఆక్రమించాడు యుక్రెయిన్. ఇంకా యుద్ధం చేసే కొద్ది రష్యా ఆయన దెబ్బతింటారు. అమెరికా ఇప్పటి వరకు యుక్రెయిన్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నది యుక్రెయిన్కి ట్రంప్. ఇప్పుడు న్యూట్రల్గా ఉండి కొంచెం పాజిటివ్ సపోర్ట్ ఇస్తే రష్యాకి ఇబ్బంది వస్తాయి. ఇప్పుడైనా పీసు ట్రూసు పూర్తిగా ఓటమి ముందర యాక్సెప్ట్ చేయడం మంచిది. చాలామంది అన్నారు ఓ భారతదేశం 2 రోజులతో ఆగిపోయారే, ముందరికి వెళ్ళిపోయి పూర్తిగా పేల్ చేయాలి, కాల్ చేయాలి అని జరిగే పనులు కాదు. షార్ట్ వార్, తొందరగా 2 days 5 days అలాగే అనుకున్నాడు. రష్యా అలాగ అవ్వలేదు, 2 వారాల్లో అయిపోతుంది అనుకున్నారు, అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు రష్యాకి దారి మర్యాదగా తగ్గిపోవటానికి, సరే అమెరికా దిగిపోతాను మనకు తప్పట్లేదు, సరే మీతో ఒప్పుకుంటాం, మాకు ఇంత ఇవ్వండి బేరం ఆడుకుని వాళ్ళు బయటకు పడవుతారు. అది చేస్తే రష్యాకి పెద్ద ఆప్షన్. మిగతా ఆప్షన్ మంచి ఆప్షన్ కాదు. మిగతాది ఏమవుతుందంటే ఇంక ఆప్షన్ కాదు, తప్పక చేసుకోవటం. ఆప్షన్ ఈవేళ వరకు ఉన్నది, రేపు ఉన్నది. పుతిన్ ఏమంటాడో మనం చూడాలి. మనం ఆశ్చర్యపోక్కర్లేదు, ఓకే నేను ఎగ్రీ అవుతాను అనొచ్చు కూడా, పుతిన్ అనొచ్చు కూడా. మనం ఆశ్చర్యపో, ఎందుకంటే ఆయన పరిస్థితి అలా ఉన్నది. ఇది ఒక గౌరవపూర్వకంగా ఆఫర్ వచ్చింది. ట్రంప్ చాలా అల్లరి చేస్తున్నాడు, ట్రంప్ని సాటిస్ఫై చేస్తున్నాం, ట్రంప్తో సంబంధం పాస్ చేసుకోకూడదు అని అన్నట్టుగా తగ్గిపోవటం బెటర్ ఈ పరిస్థితి రష్యా. లేకపోతే 3 సంవత్సరాలు అయిపోయింది, రష్యా రోజు బ్లీడ్ అవుతుంది. అనే మనుషులు చచ్చిపోయారు. 20 కోట్ల జనాల్లో 5 లక్షల మంది చచ్చిపోయారంటే మగవాళ్ళు ఎంత కష్టం చూడండి. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసులో 10 మంది శాతం 5% 5 నుంచి 10% చచ్చిపోయారు యుద్ధంలో. చిన్న విషయం కాదు. రష్యాకి చరిత్ర ఉండినా, సైన్యానికి వెళ్తాం చచ్చిపోవటం చరిత్ర ఉండినా అంత ఎవరు ఎంజాయ్ చేస్తారు? వాళ్ళ చావు వాళ్ళే ఎందుకు ఎంజాయ్ చేస్తారు? ఎక్కడో యుక్రెయిన్కి. అందువల్ల రష్యాకి ఆప్షన్ ఈవేళ ఈ థ్రెట్స్ అన్ని డొనాల్డ్ ట్రంప్ చేశాడు, ఆయనతో సంబంధం పాస్ చేసుకోం, మంచిగా ఉండాలి, తగ్గిపోవటం బెటర్. తగ్గిపోతారని నేను అనుకుంటున్నా. తగ్గాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. అవసరం ఏర్పడింది, తగ్గిపోతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా చేయడు, తగ్గిపోతాడు. కొన్ని రోజులు పీస్ వస్తుంది. ఉన్న భూమి 20% ఆక్రమించేది యుక్రెయిన్, అంతవరకు ఉంచుకున్నా చాలు. గెలిచినట్టే. 5 లక్షల మంది చచ్చిపోయి $ట్రిలియన్స్ ఖర్చు పెట్టేశారు రష్యా దీని మీద. ట్రిలియన్స్ ఆయిల్ డబ్బంతా ఖర్చు పెట్టేశారు దీని మీద. ఇది ఏదో రకంగా తప్పుకోవటం మంచిది అని అనిపిస్తుంది అందరికీ. అదే చేస్తాడు నేను అనుకుంటాను. ఎస్, యుక్రెయిన్కి అమెరికా పంపేటువంటి ఆయుధాలకు డబ్బు ఇచ్చేది నాటో. అలాంటప్పుడు అసలు ఈ ఓవరాల్ ఈ సినారియో చూస్తే ఈ యుద్ధము నాటో వర్సెస్ రష్యాగా చూడాలి అనేది కొందరి వాదన. ఏమంటారు సార్? నాటో వర్సెస్ రష్యా అయితే చాలు. 1945 నుంచి నాటో దేశాలని అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఆ అమెరికా మీద ఆధారపడి వాళ్ళు పూర్తిగా డిపెండెంట్ అయిపోయి వాళ్ళు న్యూక్లియర్ బాంబు ఏం డెవలప్ చేసుకోలేరు. చాలామంది ఆలోచిస్తున్నారు యూరోప్లో అయితే ఇంకా మన అమెరికానే బయటికి పొమ్మంటాం బెటర్ ఏమో, మనకే మనం చేసుకుంటే బెటరా, అమెరికా మీద ఎందుకు ఆధారపడాలి? న్యూక్లియర్ షీల్డ్ కోసం ఎవరో ఆటం బాంబులు వేస్తానంటే మన మీద వాళ్ళు ఎందుకు రక్షించాలి, ఇలా వదిలేశారు కదా, పెద్ద ఆలోచన జరుగుతుంది. ఇది సామాన్యంగా పోదు. ట్రంప్ మీద నమ్మకం లేదు. ట్రంప్ లాంటి వాడు ఇంకోటి వస్తే ఏమైపోతాం? తర్వాత అందరూ అడిగేది ఏంటంటే ట్రంప్ సడన్గా విత్డ్రా చేస్తా అన్నారు,
ఎంత ఇబ్బంది వచ్చేసింది యుక్రెయిన్కి, నాటో దేశాలకి. ఫ్యూచర్లో ఎందుకు ఇలా జరగదు, ఇంకా ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు రష్యా ఆగకుండా ఇలా యుద్ధం చేస్తే మళ్ళీ ఓ సంవత్సరం పోయాక ఇంకో దేశం మీద స్టార్ట్ చేస్తే ఏం చేస్తాం? సో యూరోప్ పెద్ద మార్పు వచ్చేసింది. 1945 నుంచి 2025 20 సంవత్సరాలు ఒక రకంగా జరిగింది. యూరోప్ దేశాలు నాటో దేశాలకి అమెరికా రక్షించింది. ఇంక ఈ రక్షణ మనం నమ్మలేము. ఇది చాలా టెంపెస్ట్గా ఉన్నది. అంటే ఇది ఏదో అస్తమాన ఓలకాయలుగా ఉన్నది. ఇట అట ఇట ట్రంప్ ఏమంటాడు, వాటితో సరిగ్గా ఉండాలని, మా అన్నిటికి అని. ఇవి ఎందుకు ఉండాలి? అలాగా మనం డెవలప్ చేసుకుని అన్ని దేశాలు కలిస్తే చాలు కదా ఆలోచన కూడా వచ్చింది. అదే జరుగుతుంది. ట్రంప్ 90% నా అనుకుంటున్నా ఒప్పుకుంటాడు. ఆ ట్రంప్ అన్న పూర్తిగా రష్యా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇంక ఉదాహరణ లేదు, అనవసరంగా యుద్ధాన్ని మీదకి వెళ్ళిపోతాం ఇంకా కొత్తది కాబట్టి ఒప్పుకుంటారు. అదే పాటు నాతో కూడా ఇంకా డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీద మనం నమ్మకూడదు, మనం చాలా ఇబ్బందులు పెట్టేశారు. అది వేరే. మూడవది ఏంటంటే పుతిన్ చైనా ఫ్రెండ్షిప్ ఇందాక చెప్పింది, అది అంత ఈజీగా పోదు. ఒకరికొకరికి చాలా అవసరం ఉన్నది, అందువల్ల అంత ఈజీగా పోదు. ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చింది యుక్రెయిన్ యుద్ధం. ఎక్కడో యుక్రెయిన్ యుద్ధం మీద అమెరికా, నాటో, అమెరికా, యూరోప్ తెగిపోయింది. బయటకు ఎవరు చెప్పట్లేదు. నమ్మకం పోయింది. నమ్మకూడదు అమెరికాని 20 సంవత్సరాల తర్వాత. జపాన్, కొరియా అందరూ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. జపాన్లో న్యూక్లియర్ అణుబాంబులు ఏం తయారు చేయకూడదని, కానీ కెపాసిటీ ఉన్నది, డబ్బు ఉన్నది, మనమే చేస్తే అయిపోయింది కదా. ఆలోచనలు వస్తున్నాయి అమెరికన్ పాలసీస్ చూసి. అయితే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నాటో పాత్రని ఎలా చూడాలంటారు? అసలు దాని పాత్ర ఏంటి? అసలు నాటో పాత్ర వల్ల యుక్రెయిన్ అంతవరకు నిలబడింది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ ఫిబ్రవరి 2022లో అటాక్ చేసిందో, రష్యన్ క్యాల్కులేషన్ ఏమిటంటే అమెరికా ఏం చేయరు, నాటో దేశాలు కూడా ఏం చేయవు, పట్టించుకో. ఎందుకంటే యుక్రెయిన్ ఫుల్ మెంబర్ కాదు నాటోకి, కానీ వాళ్ళు కూడా ఎందుకు యుద్ధం చేస్తారంటే నాటో తిరగబడి, నాటో యుక్రెయిన్ అని కాదు వచ్చేది, నాటో అంతా చేసి యూరోపియన్ దేశాలు. ఎందుకంటే ఇవాళ రష్యా మన మీద నెక్స్ట్ వస్తారు, ఎవరు ఉంటారు అనుకోకుండా నాటో యూనిటీగా ఐక్యం ఉన్నది. డబ్బులు ఇచ్చారు, యుద్ధం చేయించారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి పేరు ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు, పెంచారు. అమెరికాను అప్పుడు కన్విన్స్ చేశారు. చక్కగా అమెరికా కూడా అప్పుడు సాయం చేసింది. ట్రంప్ వచ్చాక మారి నాటో బలం లేకపోతే యుక్రెయిన్ యుద్ధమే లేదు. అక్కడ రష్యా పెద్ద మిస్కాల్కులేషన్ చేశారు. నాటో ఏం చేయరు, పట్టించుకోవాలనుకున్నారు, పట్టించుకున్నారు. ఇప్పుడు అమెరికా అండ్ దాని మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆంక్షలు విధిస్తే కనుక రష్యా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే ఈ యుద్ధం కొనసాగించాలా వద్దనేటువంటి డైలమాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారా రష్యా? ఇక పూర్తిగా చాలా వరకు ఖర్చు అయిపోయింది. రష్యా డబ్బంతా వేస్ట్ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది. చైనా మీద ఆధారపడుతుంది, చైనా ఇండస్ట్రీ మీద ఆధారపడుతుంది. రష్యా అందరికి ఏమర్థమైందంటే ఒక వీక్ దేశం అని అర్థమైపోయింది. ఆ ఆయిల్ డబ్బు ఉన్నారు కాబట్టి నిలబడింది. ఇది ఒక అనవసరం యుద్ధం, మిస్కాల్కులేషన్ చేశారు అని మాత్రం అందరికీ తెలుసు. రష్యాకి కూడా తెలుసు, కానీ చేయలేరు. ఎందుకంటే అది ఒక డిక్టేటర్షిప్ లాగా ఉన్నది రష్యా. ఒత్తిడి కింద మాట్లాడితే ప్రమాదం జరిగిపోతారు. ఏ మంత్రి అయినా రిజైన్ చేస్తే, మన ఒక మంత్రి రిజైన్ చేశాడు, రిజర్వ్ మినిస్టర్ సూసైడ్ కమిట్ చేసుకో. కొన్ని రోజుల క్రితం ఇంకోటి చేశాడు, వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకో. సూసైడా మర్డర్, ఆ ప్రశ్న తనవుతుంది. సో రష్యాకి పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఎప్పుడు ఇంత ఖర్చు మీద యుద్ధం వల్ల ఏమొచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది? యుక్రెయిన్ కొద్దిగా సాధించడంలో ఏమొచ్చింది? ఒకనప్పుడు రష్యా ఏరియా భారతదేశం కంటే 8 times పెద్ద ఏరియా. 1989 వరకు 8 times, 8 రెట్టింపులు భారతదేశం సైజ్. బోర్డర్ 60,000 కిలోమీటర్ల బోర్డర్, సముద్రం 60,000. అంత పెద్ద దేశం. గోర్బచేవ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి అన్ని మానేద్దామని చేసుకుంటే అంటే చాలా వరకు పోయింది. కానీ ఇంకా 6 times సైజ్ ఇంకా ఉన్నది రష్యా దగ్గర. ఆఫ్టర్ ఆల్ యుక్రెయిన్ నుంచి ఏమొచ్చింది? ఇంత లాభం ఏమొచ్చింది? అంత భయం దేనికి? ఇది ఆలోచించుకోవాలి. రష్యా యుద్ధానికి పాడైపోయింది అని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడు ఈ యుద్ధంలో అనుకున్నది సాధించకపోతే ఇంకా బాధైపోయింది. దేనికి యుద్ధం అని ప్రశ్న వస్తాయి. వాళ్ళ ప్రెస్టీజ్ పోయింది కదా, పూర్తిగా పోయింది. నాటోకి అస్సలు నాటో ఏం లేదు, అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయి పాత పడిపోయింది, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, షెల్ఫ్ లైఫ్ అయిపోయింది. అంటే నాటో యునైట్ అయిపోయింది. యునైట్ అయిపోయి డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నా. ఏ డొనాల్డ్ ట్రంప్తో తగాదా పడ్డారో అతను బాగా పొగిలిసి మీరు చెప్పిందని చేస్తామని మళ్ళీ లాక్కున్నారు. అందువల్ల ఈ చేంజెస్ అన్ని అనుకోని చేంజెస్. రష్యా ఎప్పుడు భావించలేదు అమెరికా అంత స్ట్రాంగ్గా ఉంటుంది నాటోతో, నాటో అంత స్ట్రాంగ్ అండ్ యునైటెడ్గా ఉంటుందని ఎప్పుడు ఎవరు భావించలేదు. వాళ్ళు భావించలేదు. సో ఇవన్నీ మిస్కాల్కులేషన్. యుద్ధాలు స్టార్ట్ అవ్వని ఎప్పుడు మిస్కాల్కులేషన్, తప్పుడు క్యాల్కులేషన్స్ వేసుకుని స్టార్ట్ చేస్తాను. ఇలాగే సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1914లో ఫస్ట్ వరల్డ్ వార్, ఆస్ట్రియా, టర్కీ, రష్యా ఒక సైడ్ ఉన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా మీద పోరాడారు. యుద్ధం 4 సంవత్సరాలు అయిపోగానే 100 సంవత్సరాలు బట్టి ఉన్న సామ్రాజ్యం, ఆస్ట్రియన్ సామ్రాజ్యం, టర్కిష్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం పడిపోయింది. ఆ యుద్ధం వల్ల పడిపోయింది, కూలిపోయింది. టర్కిష్ సామ్రాజ్యం 400-500 సంవత్సరాలు ఉన్న టర్కిష్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం 500-600 సంవత్సరాలు. ఆ కింగు చక్రవర్తిలు ఎగిరిపోయారు. ఏమవుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు రష్యా గెలిచినా, యుద్ధం ఆగిపోయినా గెలిచినట్టు కాదు, మేము గెలిచామని చెప్పుకోవటం అంతే. అంత ఖర్చుతో అయిపోయింది. సో దీని పరిణామాలు చాలా దూరంగా ఉంటాయి. ప్రతి యుద్ధానికి పరిణామాలు ఉంటాయి, ప్రతి ఎలక్షన్కి పరిణామాలు ఉంటాయి. పరిణామాలు లేని కాదు, ఎలాగెళ్తాయి ఇంకా మనం చెప్పలేం. చూడాలి ఏ రకంగా మలుపు తీసుకుంటుంది. చైనా కూడా ఆలోచించుకుంటుంది. చైనా రష్యాని ఎందుకు ఎన్కరేజ్ చేసిందంటే యుక్రెయిన్ వెళ్ళి ఆక్రమించేస్తుంది 3-2 వారాలు, ఎవరంటారు. అప్పుడు మనం తైవాన్ వెళ్ళి ఆక్రమించేయచ్చు అంటే అది అవ్వలేదు. అలాగే అవ్వలేదు. అనుకోకుండా యుక్రెయిన్లో బాల్ డౌన్ అయిపోయారు రష్యా. ఇప్పుడు తైవాన్ మీద పడిపోతుందా చైనా అంటే ఆ మైండ్లో లేదు. చాలా పరిణామాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్కి వెళ్తాం ఫిబ్రవరి 2022లో. రష్యాకి మంచి పరిణామాలు కాదు అదే భావిస్తాం. అయితే మళ్ళొకసారి కనుక మనం ట్రంప్ వ్యవహార శైలిని చూస్తే, ట్రంప్ పుతిన్ని కలిసి యుద్ధం ఆపాలని చెప్పారు. మళ్ళీ ఏమో ఇప్పుడు ఇటువైపు చూస్తే కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అంటే ఈ కాంట్రడిక్టరీ అప్రోచ్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే ట్రంప్ ఒక ఫూల్గా చూద్దామని చూసేదని ట్రంపే అంటున్నారు కదా. పొద్దున్న ఒక మాట, సాయంకాలం ఒక మాట చెప్తున్నారు. ఏం అబద్ధం, అన్ని అబద్ధాలు అన్నారంటే ఏంటి? ట్రంప్ ప్లేడ్, అవి పుతిన్ ప్లేడ్ ట్రంప్. ఆయన మాటే అంటే ఆయన నాకు గేమ్ చేశాడు ట్రంప్ని. ట్రంప్ ఈగోని, ట్రంప్ మూడ్స్ని, ట్రంప్ మైండ్ని ఇవన్నీ ఎలా చేస్తాడు గేమ్ చేశాడు పుతిన్. 2 నెలలు గడిపించాడు. ఇంకా ఏదో వస్తాడు, ఇంకా ఏదో ఆక్రమించవచ్చు, ఇంకా ఉక్రెయిన్లో ఆక్రమించవచ్చని సాక్షి మరి ఏదో సాధించామని చెప్పుకుంటాను. ఇప్పుడు అమెరికా మాట వినలేదు, ట్రంప్ మాట వినలేదు, ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఏదో నేనే సెటిల్ చేశానని. ఇప్పుడు ట్రంప్ కూడా ఏం చేస్తాడంటే పుతిన్ లొంగిపోతాడు అనే ఎస్టిమేట్ ఉన్నది ఈ మాటలకి, యాక్షన్స్కి. మనతో పబ్లిక్గా అన్నది, ప్రైవేట్గా చేసే పని ఏంటంటే ప్రైవేట్గా మధ్యవర్తులు వెళ్ళి పుతిన్తో చెప్తున్నారు నేను నాకు ఊరుకో, ఇది చేస్తాను తగ్గిపో అని. ఆయన ఏమంటాడో చూడాలి. ఇంతకు నేను అన్నట్టుగా పుతిన్ కూడా ఒప్పుకుంటాడు అన్నమాట. ఏదో న్యూక్లియర్ యుద్ధం చేస్తాను, పాడు చేస్తానంటే పోతారు. ట్రంప్ ఉండదు, ట్రంప్ ఉండకపోతారు. ఎందుకంటే ట్రంప్ చేసే పని చేసేస్తాడని తెలుసు. అల్లరి ఎక్కువైపోతారు. అందువల్ల పుతిన్కి కూడా ఇది ఒక పెద్ద వార్నింగ్. పుతిన్ ఒప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను ట్రంప్ ఎప్పుడైతే ఇలా తిరిగాడు. అంటే అమెరికా కాల్పుల విరమణ కోరినప్పటికీ కూడాను ఫలితం లేకపోయింది మనం చూస్తే. అంటే ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు, దౌత్యపరంగా అలాగే సైనిక పరంగా? పరంగా యుక్రెయిన్కి సాయం చేస్తూ ఉంటే అదే దానికి అదే యుద్ధం ఆగిపోతారు. ఇంకా రష్యా ఇచ్చేది యుక్రెయిన్ లేటెస్ట్ మిసైల్స్, ఈ పేట్రియాట్ మిసైల్స్, తర్వాత షీల్డ్ అవేది రష్యా అటాక్స్ కాపాడింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇవ్వటం, ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ మానేసింది. ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాంబులు వస్తాయి, అంతా సాయం చేస్తే యుక్రెయిన్ చూసుకుంటాయి. యుక్రెయిన్ దగ్గర ఇప్పుడు ఒక చిన్న విషయం మనం మర్చిపోగలము. యుక్రెయిన్ కూడా ఆ దేశం అంతా మేధావి దేశం, చాలా డీప్గా ఉన్న చరిత్ర ఉన్న దేశం, డీప్గా ఉన్నది.
స్పోర్ట్స్ ఏంటి, చెస్ ఏమిటి, సైన్స్ ఏమిటి, అన్నిట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న దేశం యుక్రెయిన్. నీకు తెలుసు కదా, మన ఇండియా నుంచి కూడా 50,000 మంది ఎంతో మంది అక్కడ చదువుతున్నారు యుక్రెయిన్లో. చాలా సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి యుక్రెయిన్కి. అక్కడికి వెళ్ళడం, పెళ్లి చేసుకోవటం, ఇక్కడ రావటం, ఉండటం, చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి యుక్రెయిన్కి భారతదేశానికి. ఒక ఇంటెలెక్చువల్ ప్లేస్, ఒక రఫ్ ప్లేస్ కాదు, ఇంటెలెక్చువల్ ప్లేస్. వాళ్ళకి ఇప్పుడు నుంచో హిస్టరీ ఉన్నది, హిస్టరీ ఉన్న దేశం. ఒక 1000 సంవత్సరాల హిస్టరీ ఉన్నది. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పేట్రియాటిజం కూడా వచ్చింది. మనం ఎంత గొప్ప వాళ్ళకి పెద్దోళ్ళు రష్యా ఎదుర్కొన్నామని ఆ ప్రైడ్ కూడా వచ్చింది. ఎంతమంది చచ్చిపోయినా వదలటానికి వీలు లేదు. అమెరికా చేయవలసింది సాయం చేసి యుక్రెయిన్కి ఏమాత్రం సాయం చేసినా తట్టుకుంటారు. వారు మారిపోయినట్లు లెక్క. తర్వాత అందరూ ఆలోచించేది ఏంటి, యుక్రెయిన్ గురించి యుద్ధానికి వెళ్ళాలా అని చైనా కూడా అడుగుతుంది. థర్డ్ వరల్డ్ వారు ఇవన్నీ ఎవరు. చైనా ఏమిటంటే రెచ్చగొడుతుంది. కమిట్మెంట్ లేదు చైనా. కమిట్మెంట్ ఏదో పాకిస్తాన్తో కమిట్మెంట్ తప్పట్లేదు, ఎందుకంటే మనతో బోర్డర్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి. లేకపోతే మొన్న ఇరాన్కి కూడా అలాగే గుడ్ బై చెప్పి నేను చేయలేదు. ఎవరికి చేయదు చైనా. మాటలు కొద్దిగా సాయం చేస్తుంది. సో ఈ వార్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసే పని వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకోకపోతే ఇంకా నొక్కుతాడు, ఇంకా చైనా మీద పడతాడు, ఎవరెవరు రష్యాకి సాయం చేస్తున్నారు, చాలా అల్లరి చేస్తారు. సో మనం చూస్తున్న ఏంటంటే ఇప్పుడు ఒక ఎండ్ గేమ్, ఈ ఆట అయిపోయిందా టెంపరీగా ఆయన అంటే ఎస్, ఏదో రకంగా పుతిన్ బయటకు వచ్చేటానికి చూస్తాను. అంటే ఈ రష్యాతో వ్యాపారం చేసేటువంటి దేశాలపైన ఆంక్షలు విధించడము, ఈ ఆంక్షల బిల్లు అనేది ఇప్పుడు రిపబ్లికన్లో ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటంటారు? ఏమన్నది అందరూ ఒప్పుకుంటారు. డెమోక్రాట్స్ ఎప్పుడు యుద్ధం సాయం చేయాలి, రష్యా నొక్కేయాలి ఉన్నారు, ఈ రిపబ్లికన్స్ కూడా నొక్కేయాలి ఉన్నారు. కానీ ఎంతవరకు ప్రపంచం పాటిస్తుంది? చైనా లెక్క పెట్టదు, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. భారతదేశం కూడా లెక్క పెట్టదు, ఆయిల్ కొనుక్కుంటాం. ఒక 6 నెలలు కొనుక్కుంటాం, 3 నెలలు కొనుక్కుంటాం, అన్ని ఆర్డర్ ఇచ్చేసామని చెప్పుకొని తప్పుకుంటా వస్తాయి, తప్పదు. సో ఏదైనా ఒక ఫైనల్ పాయింట్ పుతిన్కి వచ్చిందో నిర్ణయం తీసుకోవాలి. ఆయన తగ్గిపోయి సర్వైవ్ అవుతాడా, తగ్గకుండా సర్వైవల్ ఫెయిల్ అవుతాడా? ఎందుకంటే చాలా కష్టాలు వస్తాయి. అమెరికా నిజంగా సిన్సియర్గా చేస్తే, డొనాల్డ్ ట్రంప్ ఎంతో సిన్సియర్గా ఉన్నాడో అది కూడా పెద్ద ప్రశ్న. కానీ అమ్ముతున్నాడు కాబట్టి సరుకు ఆయనకి ఏం బాగలేదు, నాతో కొనుక్కొని జెలెన్స్కీ యుక్రెయిన్కి ఇస్తాడు. సో ఇది ఒక వచ్చి పెద్ద చిన్న విషయం కాదు. ట్రంప్ ఇలాగా తిరుగుబడతాను చేస్తాడు అని అనుకోలేదు, కానీ చేశాడు. సో అండర్ కరెంట్ వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు ట్రంప్. అప్పుడు ట్రంప్ తప్పకుండా అవమానం పడ్డాడు. రష్యా తర్వాత పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, నేను ఫూల్ చేశాడు పోతున్నాను, ప్రపంచం అంతా నవ్వుతుంది, నువ్వేదో మొనగాడు అనుకుని డ్రామా ఆడలేదు, నువ్వంటే లెక్కలేదు అందరూ చెప్తున్నారు కదా టీవీలో అక్కడ అందరూ. ట్రంప్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోతే బ్లాక్మెయిల్ ఏం కాదు, రివర్స్ కిస్సింజర్ పాలసీ. కిస్సింజర్ చైనాను తీసుకెళ్ళిపోయాడు రష్యా నుంచి, కానీ మళ్ళీ రష్యా చైనా కుదిరిపోయింది. మరి ఇప్పుడు రష్యాని తీసుకెళ్ళిపోదాం స్నేహం చేసి అని ట్రంప్ అంటున్నాడు. అది అవుతున్నట్టు లెక్కే కదా, అవ్వలేదు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన బాండ్ అంత పెరిగిపోయింది, ఒకళ్ళొకరు బార్డర్లో చాలా సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి. సో ఇవన్నీ అందుకోలేం మార్పు వచ్చాను. ఇంకా రష్యా మన మాట విందో అని ట్రంప్ నిర్ణయానికి వచ్చి ఉంటాడు, పక్కన వాళ్ళు చెప్పుంటారు, నమ్మాడు. సో మీరు చెప్పినట్టుగా కీ పొజిషన్ లే అనుకుంటున్నా, యుద్ధం ఆగిపోతుంది నేను అనుకుంటాను. అమెరికా కొద్దిగా సాయం చేస్తే ఆగిపోతుంది, అది ట్రంప్ కూడా తెలుసు. చేస్తాడా చేయడా అది చూడాలి. ఇప్పుడు అమెరికా రష్యా అదే యుక్రెయిన్కి ఆయుధాలు పంపించడం కావచ్చు, రష్యాపై ఆంక్షలు విధించడము, ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏం చూపించదంటారా? ఏం చూపెట్టదు, శుభ్రంగా అమ్ముకుంటున్నారు కదా, నాటో కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అదే ఉండదు వాళ్ళకి. అమెరికాకి ఇవన్నీ ఏం పెద్ద ఇబ్బందులు లేవు. ఎక్కడైనా యుద్ధం జరిగితే మంచి గాలిపులైనా కొనుక్కుంటారు, తుపాకులు కొనుక్కుంటారు, కాబట్టి ఆ ఎకానమీ అలాగే వెళ్ళిపోతుంది. ఎందుకంటే విశేషం ఏంటంటే గత 5 నెలల్లో ఏదో కొలాప్స్ అయిపోతుంది ఎకానమీ అనుకుంటే అవ్వలేదు కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అమెరికాకి. ఇన్వెస్ట్మెంట్ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ట్రంప్ మీద చేయాలంటే పెట్టారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమెరికాకి ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది కనపడుతుంది. ఫ్యూచర్ చెప్పలేము, ప్రస్తుతం ఇబ్బంది లేదు.
ట్రంప్ కూడా తెలుసు యూరోపియన్స్ కొంటున్నారు, వాళ్ళే డబ్బిస్తున్నారు అని చెప్పి ఓకే. ఆ పేట్రియాట్ మెసేజ్ కానీ. సో వ్యాపారంగా ఆయనకి ఉపయోగం, అథారిటీగా బాంబులు పంపిస్తున్నారు, పుతిన్ ఓడిస్తున్నారు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా విన్ విన్ ట్రంప్. అంటే విన్ విన్ అనేది యుద్ధాల్లో అట్లా 24 గంటల పరిస్థితి పూర్తిగా మారిపోతాయి. కానీ ప్రస్తుతం ఛాలెంజ్ ఇచ్చాడు, పుతిన్ ట్రంప్ ఛాలెంజ్కి లొంగిపోతాడు అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఓ, మీ గట్టి నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ పుల్లారావు గారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.